తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే ఇవాళ ఒక్కరోజు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో అక్కడక్కడ జోరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు సూచించింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కు వైపు వ్యాపిస్తోంది. మరో ఉపరితల ఆవర్తనం ఇవాళ వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంలో విలీనమైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఇవాళ రాశులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి రాష్ట్రంలో వర్ష తీవ్రత తగ్గుతుందని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలో మరొక 4-5 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి అనుష. ఎందుకంటే ఉపరితల ఆవర్తనము దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లోకి వచ్చింది. ఆ ఉపరితల ఆవర్తనము సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. ఈ ఆవర్తనం హైట్ పెరిగే కొద్దీ నైరుతి దిక్కు వైపు ఈ ఆవర్తనం ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తుంది. దీంతో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావము అది విలీనం కావడంతో భారీగా వర్ష సూచన తెలంగాణలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణంలో వచ్చినటువంటి విభిన్నమైనటువంటి మార్పుల నేపథ్యంలో అటు హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా సాయంత్రం అయిందంటే ఈదురుగాళ్లు భారీగా వీస్తున్నాయి, ఉరుములు, మెరుపులు చాలా వస్తున్నాయి. దాంతో పాటు అక్కడక్కడ కూడా వర్షం భారీగా పడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కుండపోతగా మాత్రం వర్షం పడడం లేదు. ఎందుకంటే వర్షం సూచన ఉన్నప్పటికీ కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో కుండపోత వర్షం పడి వాగులు ప్రవహించడం, నదులు ప్రవహించడం, చెరువులోకి భారీగా నీరు రావడం మాత్రం ఇప్పడం జరగలేదు. కానీ ప్రస్తుతము ఆవర్తన పరిణామ క్రమం కనుక చూసుకుంటే అది సముద్ర మొత్తం నుండి ఎత్తులో కొనసాగుతుంది కాబట్టి అది నైరుతి వైపు కూడా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యము బంగాళాఖాతంలో వాయువ్య ఉపరితల ఆవర్తనం కారణంగా భారీగా వర్ష సూచన అయితే ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. తర్వాత క్రమక్రమంగా వర్షపాతం యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఈసారి ముందస్తుగానే ప్రవేశించినప్పటికీ దాని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంది. నైరుతి ఋతుపవనాల ప్రవేశం త్వరగా జరిగింది కానీ వాటి యొక్క కదలిక చాలా తక్కువగా ఉంది. నిన్న నుంచే కొంచెం స్పీడప్ అయింది. అయినప్పటికీ కూడా భారీగా మాత్రం వర్షపాతం ఎక్కడ కూడా
నమోదు కావడం లేదు. కేవలం అక్కడక్కడ మాత్రమే వర్షం కురుస్తుంది. అయితే ఈదురుగాలు మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు పడుతున్నాయి. దాంతో పాటు చాలా చోట్ల కూడా పిడుగుపాటుకు కూడా ఎక్కువగా పడుతుంది. పిడుగుపాటు వలన కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా. అటు పశ్చిమ జిల్లాలు తెలంగాణలో అనుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ సిటీతో పాటు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత భాగంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొంత భాగాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచన కూడా చేస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ కు తగిన విధంగా వర్ష సూచనకు ఉరుముల మెరుపులకు పడే సిచ్యువేషన్ ను అబ్జర్వ్ చేసుకుంటూ ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో క్షేమంగా ఉండాలని కూడా అటు అధికారులు ప్రభుత్వము ప్రజలకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రతిరోజు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ వర్షాలు అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి వర్షాలు అనుష. ఎందుకంటే వానాకాలం ఆల్రెడీ మనకు సీజన్ ప్రారంభమైంది. పత్తి విత్తనాలు ఆల్రెడీ విత్తడం కూడా జరిగింది. మొలకెత్తుతున్నటువంటి క్రమంలో పత్తి విత్తనాలు ఏపుగా పెరగాలన్నా, రాబోయే రోజులలో వరి పంట పండాలన్నా పసుపు గాని, మొక్కజొన్న గాని, మిర్చి పంటకు కూడా చాలా వరకు మన నీరు అవసరం ఉంది. ఎందుకంటే చెరువులలో కూడా ఎక్కువగా వాటర్ లేదు. దాంతో పాటు ఇటు గోదావరి నది ప్రవాహం లేదు. అటు కృష్ణా నది ప్రవాహం కొద్దిగా మాత్రమే ఉంది. గోదావరి నది పైన ఉన్నటువంటి తెలంగాణకు వరప్రదాయిగా చెప్పేటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో కూడా వాటర్ స్టోర్ ఎక్కువ లేదు. తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ కడం ప్రాజెక్టులకు కూడా ఎక్కువగా వాటర్ లేదు. కాబట్టి ఈ ఆయకట్టు సాగుకు సంబంధించినటువంటి రైతులు కూడా ఆందోళనగా ఉన్నారు. భారీగా వర్షాలు పడాలని కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తూ వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఆవర్తన ప్రభావము, ద్రోణి ప్రభావము, నైరుతి ఋతుపవనాలు మందగిస్తున్నటువంటి నైరుతి ఋతుపవనాలు కొంచెం స్పీడప్ కావడంతో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అన్నదాత వర్షాలు పడాలని తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు అనుష. అయితే రాజు పటేల్, ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా మనకు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవైపు మనకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు చాలా జిల్లాలో. నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, నిర్మల్, ఇటు మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసాయని ఒక అంచనాకు రావడం జరిగింది. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా ఈ జిల్లాలో పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీల్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వర్షాల సాగుకు, వర్షాల యొక్క పనులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సంబంధించినటువంటి సిచ్యువేషన్ లో వానలు పడాల్సి ఉంది. కాబట్టి చాలా మంది రైతులు ఇప్పటికే భూమిని దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు వరి నారు పోసారు. సో ముఖ్యంగా మనకు ఒకసారి చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ఏరియాలు అంటే ములుగు కానీ, అటు భూపాలపల్లి జిల్లా, ఇదంతా కూడా వర్షాభావాన్ని బేస్ చేసుకునేటువంటి పంటలు ఎక్కువగా పండుతాయి. ముఖ్యంగా పత్తి పంట కంప్లీట్ గా 70 to 80% ఈ జిల్లాలో వానను ఆధారంగా చేసుకుని పండుతాయి. వర్షం పడితేనే దుక్కులు దుంతారు, వర్షం పడితేనే పత్తి విత్తనాలు నాటుతారు, వర్షం పడితేనే పత్తి విత్తనాలు ఏపుగా పెరుగుతాయి, వర్షం పడితేనే పత్తి కాయ వస్తుంది, పూత వస్తుంది, వర్షం పడితేనే పత్తి పంట దిగుబడి వస్తుంది. సో కంప్లీట్ గా కూడా వర్షం పైన ఎక్కువగా బావులు గాని, బోర్లు గాని, సాగు అంటే ఆయకట్టు ప్రాజెక్టులు గాని, చెరువు ఆయకట్టు ద్వారా గాని ఎక్కువగా ఈ జిల్లాలో పత్తి పంటకు మనకు రాదు. వాటర్ సోర్స్ అనేది కేవలం ప్రకృతి అయినా వర్షం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో కూడా వర్షపాతం ఎక్కువగా ఉందని చెప్తున్నప్పటికీ భారీగా మాత్రం వర్షం పడడం లేదు. దీంతో పత్తి రైతులు, అన్నదాతలు, పత్తి రైతులు మాత్రం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా,
ఈ జిల్లాలో మనకు ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ. ఎందుకంటే అటు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మ్యానేరు, అలానే ఎల్ఎండి ప్రాజెక్టు, అటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, దాంతోపాటు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, అనంత సాగర్, ఇవన్నీ బ్యారేజీలు ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఈ బ్యారేజీలోకి భారీగా వరద నీరు వస్తే అవి ఆయకట్టుకు సాగునీరు అంటే అవకాశం ఉంది. కాబట్టి అది సాగునీరు ఆయకట్టుకు సంబంధించినటువంటి సాగునీరు వస్తేనే అక్కడ పంటలు పండే అవకాశం ఉంది. అంటే ఎలా చూసినప్పటికీ కూడా మనకు ఈసారి చాలా ప్రధానంగా వర్షాలు పడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగానికి ఇప్పటికే కొంచెం లోటు వర్షపాతం ఉంది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం చూసుకున్నటువంటి గణాంకాల ప్రకారం చూసుకుంటే మాత్రం అధిక వర్షపాతము, భారీ వర్షపాతము, కుండపోత వర్షపాతం మాత్రము నమోదు కాలేని నేపథ్యంలో ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావము, నైరుతి ఋతుపవనాలు స్పీడ్ కావడం మాత్రము అన్నదాతలు కొంచెం ఆశాజనకంగా కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అనుష.